నమస్కారం ఫ్రెండ్స్, ఫోటోషాప్ కంప్లీట్ సిరీస్కి స్వాగతం. ఈరోజు మనం స్మార్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటో చూద్దాం. సో లెట్ us స్టార్ట్. స్మార్ట్ ఆబ్జెక్ట్తో మనకి చాలా యూజెస్ ఉన్నాయి. ఒక మెయిన్ యూజ్ ఏంటంటే మనం క్వాలిటీ మెయింటైన్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక ఇమేజ్ తీసుకున్నాను. ఈ ఇమేజ్ క్వాలిటీ ఒకేలా ఉండాలి. ఇప్పుడు మనకి ఇది ఇమేజ్ క్లియర్గా కనిపిస్తుంది. సో దీన్ని నేను స్కేల్ చేస్తాను అనుకోండి, క్వాలిటీ కొంచెం తగ్గిపోతుంది. సో నేను ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా చూపిస్తాను. సో ఫస్ట్ మనం ఈ ఇమేజ్ని స్కేల్ చేద్దాం. సో నేను ట్రాన్స్ఫార్మ్ టూల్ యాక్టివేట్ చేస్తాను. సో ట్రాన్స్ఫార్మ్ టూల్ కీబోర్డ్ షార్ట్కట్ వచ్చేసి Ctrl+T. సో ఇది అన్లాక్ చేసుకోండి లేయర్ని. సో చిన్నగా చేసేద్దాం మనం బాగా. సో ఇలా నేను ఇమేజ్ని బాగా చిన్నగా చేశాను. ఇప్పుడు మళ్ళీ నేను ఇమేజ్ని పెద్దగా చేస్తాను. సో ఎంటర్ కొడతాను. సో చూడండి, క్వాలిటీ ఎంతలా తగ్గిపోయిందో మీరు గమనించవచ్చు. సో ఇది ఎందుకంటే ఇమేజ్ని మనం మామూలుగా ట్రాన్స్ఫార్మ్ చేసాం. అంటే ఇమేజ్కి స్మార్ట్ ఆబ్జెక్ట్ అప్లై చేయలేదు, ఇమేజ్ని స్మార్ట్ ఆబ్జెక్ట్లా కన్వర్ట్ చేయలేదు. సో ఇప్పుడు మనం ఇమేజ్ని స్మార్ట్ ఆబ్జెక్ట్లా కన్వర్ట్ చేసి మళ్ళీ ఇమేజ్ని మనం స్కేల్ చేసి చూద్దాం. సో నేను జస్ట్ బ్యాక్ వెళ్తున్నాను అండ్ వెళ్ళేసి ఇప్పుడు నేను ఈ లేయర్ మీద రైట్ క్లిక్ చేస్తాను. రైట్ క్లిక్ చేసి ఇక్కడ మనకి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అని ఉంది. సో ఫస్ట్ ఈ కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ని క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ ఒక చిన్న ఐకాన్ లాంటిది క్రియేట్ అయింది. సో ఈ ఐకాన్ మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ ఇమేజ్ ఒక స్మార్ట్ ఆబ్జెక్ట్ అనమాట. సో ఇప్పుడు నేను ఇమేజ్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తాను. సో మళ్ళీ ఇందాకట్లానే నేను చిన్నగా చేసేస్తాను. ఇప్పుడు మళ్ళీ ఈ ఇమేజ్ని మనం పెద్దగా చేద్దాం. సో చూడండి, సో మళ్ళీ ఇమేజ్ని పెద్దగా చేసేసరికి చూడండి, ఆ ఇమేజ్ క్వాలిటీ ఏ మాత్రము తగ్గలేదు. ఇది స్మార్ట్ ఆబ్జెక్ట్ యొక్క ఫస్ట్ యూజ్ అనమాట. సో ఫస్ట్ యూజ్ ఏంటి? క్వాలిటీ మెయింటైన్ అవుతుంది. సో మరో యూజ్ ఏంటో చూద్దాం. సో స్మార్ట్ ఆబ్జెక్ట్ యొక్క మరో యూజ్ ఏంటంటే ఇది మనకి నాన్ డిస్ట్రక్టివ్ ఎడిటింగ్కి బాగా యూజ్ అవుతుంది. సో నాన్ డిస్ట్రక్టివ్ ఎడిటింగ్ అంటే ఏంటి అంటే ఒరిజినల్ ఇమేజ్ని పాడు చేయకుండా ఎడిటింగ్ చేయడం అన్నమాట. సో ఇప్పుడు నేను ఒక ఇమేజ్ తీసుకున్నాను, ఒక మష్రూమ్ ఇమేజ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఇమేజ్ని స్మార్ట్ ఆబ్జెక్ట్లా కన్వర్ట్ చేస్తాను. సో మళ్ళీ లేయర్ ప్యానల్లోకి వచ్చేసి ఈ ఇమేజ్ లేయర్ మీద రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అని సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఇది స్మార్ట్ ఆబ్జెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చూడండి, డైరెక్ట్గా మనం ఇప్పుడు ఈ ఇమేజ్లో ఎడిటింగ్ చేయలేము. ఇప్పుడు మీరు ఈ మష్రూమ్ని సెలెక్ట్ చేయాలంటే చేయలేరు డైరెక్ట్గా. సో మీరు ఏం చేయాలంటే మీరు ఇక్కడ స్మార్ట్ ఆబ్జెక్ట్ ఈ ఐకాన్ ఏదైతే ఉందో దాని మీద మీరు డబల్ క్లిక్ చేయాలి. డబల్ క్లిక్ చేస్తే మీకు ఇంకొక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. సో నేను ఇక్కడ ఇవన్నీ క్లియర్ చేసేస్తాను. సో చూడండి, ఇప్పుడు మనకి ఒక సింగిల్ డాక్యుమెంట్ మాత్రమే కనిపిస్తుంది. సో నేనేం చేస్తానంటే ఇక్కడ డబల్ క్లిక్ చేస్తాను. సో చూడండి, డబల్ క్లిక్ చేస్తే నాకు ఇంకొక ట్యాబ్ ఓపెన్ అయింది, అంటే ఇంకొక డాక్యుమెంట్ ఓపెన్ అయింది. కానీ మన మెయిన్ ఇమేజ్ వచ్చేసి ఇదన్నమాట. సో అయితే నేను ఇప్పుడు ఇక్కడ దీన్ని కట్ చేయడం కానీ అట్లాంటిది ఏమీ చేయలేను. ఇక్కడ సెలెక్షన్ టూల్స్ దీని మీద యూజ్ చేయలేను. సో కానీ నేను ఇక్కడ ఈ ఇంకొక ట్యాబ్లో ఏదైతే న్యూ డాక్యుమెంట్ క్రియేట్ అయిందో
సో ఇక్కడ నేను కావాల్సినంత ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఎడిటింగ్ చేసేసి నేను దీన్ని సేవ్ చేశానంటే ఒరిజినల్ ఇమేజ్ మీద నాకు ఆ చేంజెస్ రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. సో ఒకసారి మనం చేసి చూద్దాం. సో ఇప్పుడు నేను సింపుల్గా ఈ మష్రూమ్కి ఏదైనా కలర్ ఇస్తాను. సో సింపుల్గా నేను ఇక్కడ న్యూ లేయర్ తీసుకుంటాను. న్యూ లేయర్ తీసుకొని ఒక బ్రష్ తీసుకుంటాను. బ్రష్లో నేను సాఫ్ట్ రౌండ్ బ్రష్ తీసుకుంటాను. సో సాఫ్ట్ రౌండ్ బ్రష్ తీసుకొని సింపుల్గా ఈ మష్రూమ్ మీద ఏదైనా పెయింట్ వేస్తాను. సో సింపుల్గా ఇక్కడ నేను కలర్ తీసుకొని, సో రెడ్ కలర్ తీసుకుందాం, ఇట్లా నేను పెయింట్ వేస్తాను. సో ఇలా. సో ఒకసారి ఇలా వేసిన తర్వాత మనము సేవ్ చేద్దాం. సో ఫైల్, సేవ్ చేస్తేనే మీకు ఒరిజినల్ ఇమేజ్ మీద ఆ చేంజెస్ కనిపిస్తాయి. సో ఇప్పుడు మీరు ఈ ట్యాబ్ క్లిక్ చేయండి. సో చూడండి, మన ఒరిజినల్ ఇమేజ్ చేంజ్ అయింది. అయితే మీకు ఈ చేంజెస్ వద్దనుకుంటే మీరు సింపుల్గా ఇక్కడ మీరు డబల్ క్లిక్ చేయండి స్మార్ట్ ఆబ్జెక్ట్ మీద, అంటే ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ మీరు కావాలంటే మళ్ళీ దీన్ని డిలీట్ చేసుకోవచ్చు, ఈ లేయర్ని. సో మళ్ళీ డిలీట్ చేసేసి మళ్ళీ మీరు సేవ్ చేశారంటే మళ్ళీ మీకు ఆ ఒరిజినల్ ఇమేజ్ అలానే ఉంటుంది. ఎలా, ఏ విధంగా డిస్ట్రాక్ట్ అవ్వకుండా, ఒరిజినల్ ఇమేజ్ స్పాయిల్ అవ్వకుండా అలానే ఉంటుంది. సో ఇది ఒక యూజ్. అండ్ అంతేకాకుండా చూడండి, నేను ఏదైనా ఇట్లా మన టెక్స్ట్ ఇక్కడ పెట్టుకోవచ్చు దీని మీద. ఇప్పుడు మనము మష్రూమ్ అని పెడదాం. సో ఇలా మీరు టెక్స్ట్ పెట్టుకోండి, పెట్టేసుకొని దీన్ని మీరు సేవ్ చేసుకోండి. సో చూడండి, ఇప్పుడు మనకి ఆ చేంజ్ ఇందులోకి వచ్చేస్తుంది. సో ఇది పెద్దగా గొప్పగా ఉంది అని అనిపించకపోతే నేను ఒక సిమిలర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒకటి చూపిస్తాను యూజింగ్ స్మార్ట్ ఆబ్జెక్ట్. సో నేను ఒక బర్డ్ ఇమేజ్ తీసుకున్నాను. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ బర్డ్ని స్మార్ట్ ఆబ్జెక్ట్లోకి కన్వర్ట్ చేద్దాం, ఈ బర్డ్ ఇమేజ్ని. సో సింపుల్గా రైట్ క్లిక్, కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అందాం. అండ్ ఇప్పుడు ఏం చేస్తానంటే నేను దీన్ని ఎప్పటిలానే ఇలా చిన్నగా చేస్తాను. సో ఇలా చిన్నగా చేద్దాం. సో ఇలా చిన్న చేసిన తర్వాత సో చూడండి, నేనేం చేస్తానంటే ఈ ఇమేజ్ యొక్క డూప్లికేట్స్ తీసుకుంటాను. సో డూప్లికేట్స్ తీసుకోవడానికి సింపుల్గా మీరు ఆల్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేయండి. మీరు కంట్రోల్ జే కూడా క్లిక్ చేయొచ్చు. సో చూడండి, సో ఇలా నేను కొన్ని డూప్లికేట్స్ క్రియేట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఈ బర్డ్ ఇమేజ్ ఏదైతే ఉందో దాని మీద మీరు ఒక టెక్స్ట్ పెట్టాలనుకుంటారు. అంటే ఇక్కడ ఈ టాప్లో మనం ఏదైతే ఫస్ట్ ఇమేజ్ తీసుకున్నామో దాని మీద మీరు ఒక టెక్స్ట్ పెట్టాలనుకుంటారు. సో మనం బర్డ్ ఫ్లయింగ్ అని ఒక టెక్స్ట్ ఒక ఇమేజ్ మీద పెడదాం. సో చూడండి, ఇప్పుడు మనకి చాలా ఇమేజెస్ ఉన్నాయి ఇక్కడ. అయితే ప్రతి ఇమేజ్ మీద మనకి ఆ టెక్స్ట్ రావాలి, బర్డ్ ఫ్లయింగ్ అనే టెక్స్ట్ రావాలి. సో నార్మల్గా మనమైతే ఏం చేస్తాము, ఫస్ట్ బర్డ్ ఫ్లయింగ్ అని టైప్ చేసుకుంటాం. టైప్ చేసుకున్న తర్వాత ఆ టెక్స్ట్ని మళ్ళీ డూప్లికేట్ చేసి ఇంకొక ఇమేజ్ మీద పెడతాం. తర్వాత మళ్ళీ ఇంకొక డూప్లికేట్ తీసుకొని ఇంకో ఇమేజ్ మీద పెడతాం. సో ఇలా మనకి 10-20 టైమ్స్ టెక్స్ట్ని డూప్లికేట్ చేయాల్సి వస్తుంది ప్రతి ఇమేజ్ మీద మనం పెట్టాలి అంటే. సో అది ఒక లాంగ్ ప్రాసెస్. సో ఒక సింపుల్ ప్రాసెస్లో నేను మీకు ఇది ఎలా చేయాలో చూపిస్తాను. అంటే జస్ట్ ఒక ఇమేజ్ మీద నేను ఆ టెక్స్ట్ టైప్ చేస్తే మిగతా ఇమేజెస్ మీద కూడా ఆ టెక్స్ట్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇవి స్మార్ట్ ఆబ్జెక్ట్స్ కాబట్టి. సో చూడండి,
నేను జస్ట్ ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇట్లా డబల్ క్లిక్ చేద్దాం స్మార్ట్ ఆబ్జెక్ట్ మీద. సో చేసేసి నేను ఇక్కడ ఒక టెక్స్ట్ టైప్ చేస్తాను, ఫ్లయింగ్ బర్డ్. ఓకేనా. సో ఇప్పుడు దీనికి కొంచెం సింపుల్ లేయర్ స్టైల్స్ ఇద్దాం మనం, ఆర్ టెక్స్ట్ వార్ప్ ఎఫెక్ట్స్. సో ఇక్కడ వార్ప్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కొన్ని, సో అవి ప్లస్ లేయర్ స్టైల్స్ కూడా ఇద్దాం మనం. సో చూడండి, సో తర్వాత మనము లేయర్ స్టైల్ కూడా ఇద్దాం. సో మీరు కావాలంటే ఏదైనా మంచి గ్రేడియంట్ ఇవ్వండి. సో సంథింగ్ లైక్ మనకి yellowish అండ్ orangish గ్రేడియంట్ అట్లా ఇద్దాం. సో మనం ఇక్కడ స్కేల్ చేసుకుందాం. సో సింపుల్గా మనము ఒక స్ట్రోక్ ఇచ్చేద్దాం. సో చూడండి, మనకి కొంచెం అట్రాక్షన్ వచ్చింది ఇప్పుడు. అండ్ ఇక్కడ రిఫ్లెక్టెడ్ ప్లేస్లో మనము రేడియల్ ఇద్దాం. అండ్ రేడియల్ ఇచ్చేసి ఇక్కడ రివర్స్ తీసేద్దాం. ఓకే. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ని నేను ఈ బర్డ్ ఇమేజ్ మీద టైప్ చేసేసాను. సో ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా సేవ్ చేయాలి, అంతే. ఫైల్, సేవ్. సో సేవ్ చేసిన వెంటనే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ ఉన్న అన్ని బర్డ్ ఇమేజెస్ మీద ఆ టెక్స్ట్ వచ్చేసింది. సో దీనివల్ల మనకి ఎంత టైం సేవ్ అవుతుందో మీరు అర్థం చేసుకోవచ్చు. జస్ట్ మనం చేసిందల్లా ఒక్క ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఆ ఒక్క ఇమేజ్ మీద మనం ఈ టెక్స్ట్ని టైప్ చేసాం. చేసిన వెంటనే ఆ టెక్స్ట్ ఇక్కడ ఉన్న అన్ని ఇమేజెస్ మీద వచ్చేసింది. సో నార్మల్ ప్రొసీజర్లో అయితే, అంటే మనం స్మార్ట్ ఆబ్జెక్ట్ చేయకపోతే ప్రతి ఇమేజ్ మీద మనం సపరేట్గా టైప్ చేసుకోవాల్సి వచ్చేది, లేదా డూప్లికేట్ చేసి ఆ ఇమేజ్ మీద అడ్జస్ట్ చేయాల్సి వచ్చేది. ఇక్కడ అడ్జస్ట్మెంట్ కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చింది. సో దీనివల్ల మనకి ఎంతో టైం సేవ్ అవుతుంది. సో చూడండి, సో దీన్ని మీరు ఒక మాకప్స్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే జస్ట్ మీరు ఒక టెంప్లెట్ క్రియేట్ చేసుకొని, మీరు ఏదైనా పోస్టర్ కానీ విజిటింగ్ కార్డ్ కానీ ఏదైనా చేస్తుంటే దాని టెంప్లెట్ క్రియేట్ చేసుకొని జస్ట్ దాని డూప్లికేట్స్ తీసుకొని మీరు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని జస్ట్ ఒక్క ఇమేజ్ మీద మీరు టైప్ చేసినట్టయితే అది మిగతా ఇమేజెస్ మీద ఆ ఇన్ఫర్మేషన్ రిఫ్లెక్ట్ అవుతుంది ఆర్ పేస్ట్ అవుతుంది. సో దీనివల్ల మనకి చాలా టైం సేవ్ అవుతుంది. సో ఇది స్మార్ట్ ఆబ్జెక్ట్లో ఉన్న ఒక చాలా వెరీ ఇంపార్టెంట్, వెరీ యూస్ఫుల్ థింగ్ అనమాట. నేను 2 ఇమేజెస్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ 2 ఇమేజెస్ మీద నేను ఒక సింపుల్ లోగో ఆర్ ఏదైనా టెక్స్ట్ పెట్టాలనుకుంటా. ఓకే, ఇందాక మనం ఆల్రెడీ చూసాం స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసేసి డైరెక్ట్ డూప్లికేట్ చేస్తే అయిపోతుంది అని. అయితే ఇందాక మనము సేమ్ ఇమేజ్ తీసుకున్నాం, ఒకే ఇమేజ్, దాన్ని డూప్లికేట్స్ తీసుకొని మనం టెక్స్ట్ టైప్ చేసాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ 2 డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి, ఇది వేరే ఇమేజ్, ఇది వేరే ఇమేజ్. సో నేను ఇప్పుడు వీటి మీద ఒకటే కామన్ లోగో ఒకటి పెడతాను. ఓకేనా. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక సింపుల్ డాక్యుమెంట్ తీసుకుందాం, ల్యాండ్స్కేప్ డాక్యుమెంట్ తీసుకొని ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకుందాం. అండ్ దీని సైజ్ కూడా మనకి మరి ఇంత పెద్దది అవసరం లేదు, సింపుల్గా నేను దీన్ని క్రాప్ చేసేస్తాను. సో ఇమేజ్ క్రాప్, రైట్. సో నేను ఏదన్నా టెక్స్ట్ టైప్ చేస్తాను. ఓకే, సో ఇలా ఒక టెక్స్ట్ టైప్ చేశాను. సో దీన్ని కావాలంటే మీరు ఇట్లా స్కేల్ చేసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి. రైట్. సో చూడండి, ఈ టెక్స్ట్ని నేను నార్మల్గా ఈ 2 ఇమేజెస్ మీద ఎక్కడంటే అక్కడ పెట్టచ్చు. సో ఇది అయితే మనకు అందరికీ తెలిసిందే. కానీ లెటస్ సే నాకు తర్వాత ఆ టెక్స్ట్ని నేను మోడిఫై చేయాలనుకుంటా, అంటే కలర్స్ కానీ ఇంకేమన్నా, లేకపోతే దాని లుక్ కానీ చేంజ్ చేయాలనుకుంటా. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, అప్పుడు మనం సపరేట్గా ప్రతి ఇమేజ్ మీద చేయాల్సి వస్తుంది. అలా కాకుండా మనకి ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఆప్షన్ ఉంది, అది ఏంటో చూద్దాం మనం. సో నేను ఫస్ట్ దీన్ని సేవ్ చేసుకుంటా.
సింపుల్గా ఫైల్ సేవ్ యాజ్, మనం డైరెక్ట్ డెస్క్టాప్ మీద సేవ్ చేసుకుందాం. సో నేను పిఎస్టీ ఫైల్లా సేవ్ చేస్తాను. సో పిఎస్డి ఫైల్ సేవ్ చేసుకోండి మీరు. సో చేసుకున్న తర్వాత నేను దీన్ని క్లోజ్ చేసేస్తాను. క్లోజ్ చేసేసి ఫైల్కి వెళ్ళి ఇక్కడ మనకి ఒక ఆప్షన్ ఉంది, ప్లేస్ లింక్డ్ అని. చూడండి, ఇక్కడ ప్లేస్ లింక్డ్ అని ఆప్షన్ ఉంది. సో ఈ ప్లేస్ లింక్డ్ ఆప్షన్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన వెంటనే నేను ఆ ఇమేజ్కి బ్రౌజ్ చేసుకోవాలి. సో ఆ ఇమేజ్ ఎక్కడ ఉందో మనం చూద్దాం. సో ఆ ఇమేజ్ ఇక్కడ ఉంది. సో అంటే ఇందాకనే మనం సేవ్ చేసిన పిఎస్డి ఫైల్ ఇక్కడ డెస్క్టాప్ మీద ఉంది. సో దాన్ని నేను ప్లేస్ అంటాను. సో చూడండి, ఇప్పుడు ఇలా వచ్చేసింది. సో అయితే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే సింపుల్గా నేను ఒక డాక్యుమెంట్ తీసుకుంటాను. సింపుల్గా ఏదైనా ఒక డాక్యుమెంట్, సేమ్ ఇందాక ఎలా అయితే మనం ట్రాన్స్పరెంట్ డాక్యుమెంట్ తీసుకున్నామో సో ఆ డాక్యుమెంట్ తీసుకుంటాను. తీసుకొని సేమ్ ఈ డాక్యుమెంట్లో నేను దీన్ని ఇట్లా డ్రాగ్ చేసుకుంటాను. అండ్ కావాలంటే కొంచెం పెద్దగా చేసుకోండి. అండ్ కావాలి అంటే మీరు లేయర్స్ ఓపెన్ చేసుకోండి. సో మీరు లేయర్స్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఒక విషయం కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ ఒక చిన్న చైన్ లింక్ లాగా కనిపిస్తుంది. సో ఈ చైన్ లింక్ అర్థం ఏంటంటే ఈ ఇమేజ్ ప్లేస్ లింక్డ్ అనమాట. అంటే ఇది ఒక స్మార్ట్ ఆబ్జెక్టే, కాకపోతే లింక్డ్ స్మార్ట్ ఆబ్జెక్ట్ అనమాట. సో ఈ టెక్స్ట్ ఇట్స్ లైక్ అ మాస్టర్ టెక్స్ట్ అనమాట, మెయిన్ టెక్స్ట్ అలాంటిది అనమాట. సో మీరు ఇక్కడ ఏదైనా చేంజెస్ చేస్తే ఈ టెక్స్ట్ వేరే ఏ డాక్యుమెంట్ మీద ఉన్నా సరే అక్కడ అప్డేట్ అయిపోతుంది అనమాట, అక్కడ కూడా చేంజ్ అయిపోతుంది. సో చూడండి అవుతుందో లేదో చూద్దాం మనం. సో నేను యాక్చువల్లీ ఇప్పుడు ఈ బిల్డింగ్ మీద కూడా నేను దీన్ని ఇట్లా డ్రాగ్ చేస్తాను. చూడండి, సో ఇలా చేసేసి అడ్జస్ట్ చేద్దాం. సో చూడండి, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక చిన్న మోడిఫికేషన్ చేద్దాం. సో సింపుల్గా మనం కలర్ మారుద్దాం. ఇది రెడ్లో ఉంది, వేరే కలర్లో మారుద్దాం. సో నేను ఇక్కడ చైన్ లింక్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసిన వెంటనే నాకు సేమ్ ఇందాకట్లానే ఒక న్యూ డాక్యుమెంట్ ఓపెన్ అయింది. సో ఇక్కడ నేను కొన్ని చేంజెస్ చేస్తాను. సో లెట్ అస్ సే మనము ఫస్ట్ కలర్ చేంజ్ చేద్దాం. సో ఇక్కడ లెటర్ టీ మీద డబల్ క్లిక్ చేసి సో నేను వేరే కలర్ అప్లై చేస్తాను. సో బ్లూ అప్లై చేస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి, ఫస్ట్ సేవ్ చేయాలి. సో చూడండి, ఫైల్ సేవ్. చూడండి, నేను ఇక్కడ సేవ్ చేసిన వెంటనే ఇక్కడ అప్డేట్ అయిపోయింది. అలానే ఈ ఇమేజ్ మీద కూడా అప్డేట్ అయిపోయింది. సో ఇది లింక్డ్ ఫైల్ కాబట్టి ఆర్ లింక్డ్ స్మార్ట్ ఆబ్జెక్ట్ కాబట్టి మీరు ఒక చోట చేంజ్ చేస్తే వేరే ప్లేసెస్లో కూడా ఆ చేంజెస్ అప్డేట్ అయిపోతాయి. సో ఇప్పుడు మనం ఇంకొక చేంజ్ చేద్దాం. నేను దీనికి ఒక లేయర్ స్టైల్ అప్లై చేస్తాను. సో డబల్ క్లిక్ చేసుకోండి. సో నేను దీనికి ఒక గ్రేడియంట్ ఇస్తాను. సో కావాలంటే మనం వేరే గ్రేడియంట్ ఇద్దాం. సో సంథింగ్ లైక్ అ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ అండ్ రిఫ్లెక్టెడ్ ఇద్దాం. సో చూడండి, రిఫ్లెక్టెడ్ గ్రేడియంట్ ఇచ్చాను. అండ్ కావాలంటే ఏదైనా వైట్ స్ట్రోక్ ఇద్దాం. అండ్ కావాలంటే డ్రాప్ షాడో కూడా ఇద్దాం. సో నేను కావాల్సినన్ని చేంజెస్ చేస్తున్నా ఇక్కడ. అండ్ కావాలి అంటే మనము దీనికి వార్ప్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ కూడా ఇవ్వచ్చు. సింపుల్ వార్ప్ టెక్స్ట్ ఎఫెక్ట్ ఏదైనా ఇద్దాం, ఫ్లాగ్ అనేసి. ఓకే, సో ఇలా ఒక వార్ప్ టెక్స్ట్ ఎఫెక్ట్ కూడా ఇద్దాం. సో ఇచ్చేసిన తర్వాత సింపుల్గా మనం సేవ్ చేసేద్దాం. ఫైల్ సేవ్. సో చూడండి, ఇక్కడ అప్డేట్ అయిపోయింది ఈ ఇమేజ్లో. అలానే ఈ ఇమేజ్లో కూడా అప్డేట్ అయిపోయింది. సో దీనివల్ల కూడా మనకి చాలా టైం సేవ్ అవుతుంది. మీ దగ్గర ఒక విజిటింగ్ కార్డ్ కానీ లేకపోతే ఏదైనా పోస్టర్ కానీ లేకపోతే ఒక 2-3 పోస్టర్స్ ఉన్నాయనుకోండి, ఆ 2-3 పోస్టర్స్లో కానీ లేకపోతే ఆ విజిటింగ్ కార్డ్స్ మీద కానీ
మీకు ఏదైనా కామన్ థింగ్ ఒక లోగో కానీ లేదంటే ఏదైనా కామన్ టెక్స్ట్ కానీ పెట్టాలనుకోండి. సో మీరు జస్ట్ ప్లేస్ లింక్డ్, సో ఇక్కడ మనకి ఫైల్లో ప్లేస్ లింక్డ్ అనే ఆప్షన్ ఉంది. సో ఆ లింక్డ్ ద్వారా మీరు ఏదైనా పిఎస్డి ఫైల్ తీసుకొని దాన్ని మీరు ఆ ఇమేజ్ కానీ టెక్స్ట్ కానీ దాన్ని మీరు ఎన్ని ఇమేజెస్ మీదైనా పెట్టేసి జస్ట్ ఒక డాక్యుమెంట్లో దాన్ని అడ్జస్ట్ చేశారంటే మిగతా డాక్యుమెంట్స్లో ఆ చేంజెస్ మనకి కనిపిస్తాయి. సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఫంక్షనాలిటీ అనమాట స్మార్ట్ ఆబ్జెక్ట్లో. స్మార్ట్ ఆబ్జెక్ట్ని మనం ఒక స్మార్ట్ ఫిల్టర్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఏదైనా ఇమేజ్ని స్మార్ట్ ఆబ్జెక్ట్లోకి కన్వర్ట్ చేశారనుకోండి, ఆ ఇమేజ్ మీద ఫిల్టర్ అప్లై చేస్తే అది స్మార్ట్ ఫిల్టర్ అయిపోతుంది అనమాట. సో స్మార్ట్ ఫిల్టర్స్ యూజ్ ఏంటో నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఇప్పుడు మనము ఈ ఇమేజ్ మీద ఏదైనా ఫిల్టర్ అప్లై చేద్దాం. సో చూడండి, నేను ఇమేజ్ తీసుకున్నాను. సో ఇక్కడ ఫిల్టర్లో నేను గాషన్ బ్లర్ ఫిల్టర్ అప్లై చేస్తాను. సో చూడండి, సో గాషన్ బ్లర్ ఫిల్టర్ అప్లై చేసిన వెంటనే సో టోటల్ ఇమేజ్ మనకి ఇట్లా బ్లర్ అయిపోయింది. సో ఇక్కడ రేడియస్ వాల్యూ ఉంది. ఈ రేడియస్ వాల్యూ నేను కంట్రోల్ చేసుకోవచ్చు, ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఓకే, సో ఓకే కొట్టిన వెంటనే నాకు మొత్తం ఇమేజ్కి ఫిల్టర్ అప్లై అయిపోయింది. ఇప్పుడు నాకేం కావాలంటే నేను ఓన్లీ పర్టికులర్ ఏరియాలో ఈ ఫిల్టర్ అప్లై అవ్వాలనుకుంటా. నాకు మొత్తం ఇమేజ్ మీద కాకుండా కొంత ఏరియా మీదనే నాకు ఈ ఫిల్టర్ అప్లై అవ్వాలనుకుంటా. నార్మల్ ప్రొసీజర్ ఏంటంటే స్మార్ట్ ఆబ్జెక్ట్ యూజ్ చేయకుండా చేయాలంటే చూడండి, మీరు సెలెక్షన్ టూల్స్ ద్వారా చేయొచ్చు. అయితే వీటిలో ఒక మైనస్ పాయింట్ ఉంది. సో ఏంటో చూపిస్తా. నేను లాజో టూల్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఈ పర్సన్ ఉన్నాడు. ఈ పర్సన్ మీద నాకు ఈ ఫిల్టర్ అప్లై అవ్వకూడదు. ఈ పర్సన్కి ఆపోజిట్ అంటే ఈ క్రౌడ్ ఏదైతే ఉందో వాళ్ళ మీద అప్లై అవ్వాలి ఫిల్టర్. సో అలాంటప్పుడు నేను ఏం చేయాలంటే, సో ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ అన్లాక్ చేద్దాం. డబల్ క్లిక్ చేసుకోండి, బ్యాక్గ్రౌండ్ అన్లాక్ చేసుకోండి. అండ్ నేను ఈ పర్సన్ని ఇట్లా లాజో టూల్ తోటి సెలెక్ట్ చేసుకుంటాను ఇలా. సో ఇప్పుడు సెలెక్షన్ వచ్చేసింది. అయితే నాకు ఆపోజిట్ ఏరియాకి ఫిల్టర్ కావాలి, ఆపోజిట్ ఏరియా మీద ఫిల్టర్ అప్లై అవ్వాలి. సో నేను ఇన్వర్స్ చేస్తాను సెలెక్షన్ని. సో సెలెక్షన్ ఇన్వర్స్ చేయాలంటే మీరు సింపుల్గా కీబోర్డ్ షార్ట్కట్ Ctrl+Shift+I క్లిక్ చేయండి. లేకపోతే మీకు ఇక్కడ సెలెక్ట్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ ఇన్వర్స్ అనే ఆప్షన్ ఉంది. సో ఆ ఇన్వర్స్ ఆప్షన్ కూడా మీరు క్లిక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి సెలెక్షన్ ఇన్వర్స్ అయింది. సో ఇప్పుడు మనం ఫిల్టర్ అప్లై చేద్దాం. సో ఫిల్టర్ బ్లర్ గాషన్ బ్లర్. సో చూడండి, గాషన్ బ్లర్ ఫిల్టర్ అప్లై చేశాను. అయితే కొంచెం ఫెదర్ ఇద్దాం మనం. సో సింపుల్గా రైట్ క్లిక్ ఫెదర్. సో ఫెదర్లో నేను ఒక 15 అట్లా ఇస్తాను. సో ఇప్పుడు మనం మళ్ళీ ఫిల్టర్ బ్లర్ గాషన్ బ్లర్. సో చూడండి, సో కావాలంటే దీన్ని మనం కొంచెం ఎక్కువ తక్కువ పెట్టుకోవచ్చు. సో చూడండి, సో ఇప్పుడు మనకి కావాల్సిన పర్సన్ మీద బ్లర్ అప్లై అవ్వలేదు, ఆపోజిట్ ఏరియా మీద అప్లై అయింది. అయితే ఇక్కడ ఒక మైనస్ పాయింట్ ఉంది. సో ఇప్పుడు నాకు బ్లర్ వాల్యూని తగ్గించుకోవాలంటే నాకు పాసిబిలిటీ లేదు. నేను బ్లర్ వాల్యూని తగ్గించుకోలేను. అలానే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ బ్లర్ని ఇన్వర్స్ చేయాలనుకోండి, అంటే నాకు ఈ పర్సన్ మీద బ్లర్ పెట్టి ఆపోజిట్ ఏరియా మీద బ్లర్ని తీసేయాలనుకోండి. సో ఆ పాసిబిలిటీ కూడా లేదు. సో నేను మళ్ళీ ఫ్రెష్గా చేయాల్సి వస్తుంది. ఫ్రెష్గా నేను Ctrl+Z కొట్టుకొని బ్యాక్ వెళ్ళి ఇక్కడి నుంచి మళ్ళీ నేను మొదలు పెట్టాల్సి వస్తుంది. సో ఇదంతా లెంగ్తీ ప్రొసీజర్ అయిపోతుంది నాకు. సో అలా చేసే బదులు నేనేం చేయొచ్చు అంటే ఈ ఇమేజ్ని ఒక స్మార్ట్ ఆబ్జెక్ట్లా కన్వర్ట్ చేయొచ్చు. సో చూడండి, సో నేను సింపుల్గా ఈ ఇమేజ్ మీద రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అంటాను. సో మీరు ఇక్కడ ఐకాన్ చూడాలి. ఇక్కడ ఐకాన్ కనిపిస్తేనే ఇమేజ్ స్మార్ట్ ఆబ్జెక్ట్ అయ్యింది అనే అర్థం. ఓకే, ఒకసారి ఇమేజ్ స్మార్ట్ ఆబ్జెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఒక గాషన్ బ్లర్ ఫిల్టర్ అప్లై చేస్తాను. సో మీరు ఏ ఫిల్టర్ అయినా అప్లై చేయొచ్చు. అయితే ఇది ఎగ్జాంపుల్ కోసం నేను జస్ట్ ఈ యొక్క ఫిల్టర్ గురించి చెప్తాను. సో బ్లర్ గాషన్ బ్లర్. సో చూడండి, ఇప్పుడు బ్లర్ అప్లై అయిపోయింది. అయితే ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఏమైంది ఎగ్జాక్ట్గా. నేను గాషన్ బ్లర్ ఫిల్టర్ అప్లై చేసిన వెంటనే
మీరు లేయర్ ప్యానల్ని అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మీకు ఒక థంబ్నెయిల్ లాగా క్రియేట్ అయింది, ఒక వైట్ కలర్ థంబ్నెయిల్ క్రియేట్ అయింది. అలానే దాని కింద మీకు గాషియన్ బ్లర్ అని ఒక ఆప్షన్ ఉంది. సో చూడండి, దీనివల్ల మనకి యూజ్ ఏంటో చూడండి. ఇప్పుడు నేను ఈ బ్లర్ వాల్యూని నేను కంట్రోల్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఇక్కడ సింపుల్గా ఈ గాషియన్ బ్లర్ ఆప్షన్ మీద డబుల్ క్లిక్ చేస్తే నాకు ఈ గాషియన్ బ్లర్ది డయలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ కాగానే నేను ఈ రేడియస్ని ఇలా తగ్గించుకోవచ్చు. చూడండి, తక్కువ అయిపోయింది. సో పెంచాలంటే పెంచవచ్చు, తగ్గించాలంటే తగ్గించుకోవచ్చు. అండ్ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో చెప్తాను. సో ఇక్కడ మనకి థంబ్నెయిల్ క్రియేట్ అయింది. సో దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే, ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం ఆ పర్సన్ మీద బ్లర్ ఫిల్టర్ అప్లై కాకూడదు, ఆపోజిట్ ఏరియాలో అప్లై అవ్వాలని. సో ఇక్కడ మనకి థంబ్నెయిల్ క్రియేట్ అయింది. సో మనము ఈ థంబ్నెయిల్ని మాస్క్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సో నేను బ్రష్ తీసుకుంటాను, సాఫ్ట్ రౌండ్ బ్రష్ తీసుకుంటాను అండ్ బ్లాక్ ఫోర్గ్రౌండ్ కలర్ లాగా సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే, చూడండి, ఇప్పుడు ఈ గాషియన్ బ్లర్ ఫిల్టర్ ఎఫెక్ట్ని నాకు కావాల్సిన ప్లేసెస్లోంచి రిమూవ్ చేసేయాలి. సో రిమూవ్ చేయాలంటే, సో చూడండి, మనం ఈ పర్సన్ మీద నుంచి రిమూవ్ చేసేయాలి. సో ఇక్కడ బ్లాక్ తీసుకున్నారు, ఇక్కడ థంబ్నెయిల్ సెలెక్ట్ చేసుకున్నారు. సింపుల్గా ఇక్కడ మీరు సాఫ్ట్ రౌండ్ బ్రష్ తీసుకొని ఇక్కడ పెయింట్ వేసుకోండి. చూడండి, సో ఇప్పుడు ఈ పర్సన్ మీద నుంచి ఫిల్టర్ ఎఫెక్ట్ వెళ్ళిపోయింది. సో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ యూజ్ అనమాట స్మార్ట్ ఆబ్జెక్ట్కి. సో చూడండి, అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, నేను దీన్ని ఉల్టా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ పర్సన్ మీద బ్లర్ అప్లై చేసి ఆపోజిట్ ఏరియా మీద బ్లర్ని తీసేయచ్చు. ఆపోజిట్ ఏరియా అంటే పర్సన్కి ఆపోజిట్ ఏరియా మీద నుంచి బ్లర్ని రిమూవ్ చేయొచ్చు. ఎలా? సింపుల్గా ఒక షార్ట్ కట్ మనం యూజ్ చేయొచ్చు. సో ఏంటా షార్ట్ కట్? Ctrl+I. సో చూడండి, ఇప్పుడు మనకి ఆ పర్సన్ మీద బ్లర్ వచ్చేసింది, ఈ క్రౌడ్ మీద నుంచి బ్లర్ వెళ్ళిపోయింది. సో మళ్ళీ మీరు కావాలంటే మళ్ళీ ఇన్వర్స్ చేసుకోవచ్చు, Ctrl+I. చూడండి, సో ఇదొక మనకి బ్యూటిఫుల్ ఆప్షన్ అనమాట. స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసిన వెంటనే ఇమేజ్ని మనము ఆ ఫిల్టర్ని వాల్యూని కంట్రోల్ చేసుకోవచ్చు. అలానే ఆ ఫిల్టర్ని ఒక మాస్క్ లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఆ ఫిల్టర్ ఏ ప్లేసెస్లో అప్లై అవ్వాలి, ఏ ప్లేసెస్లో అప్లై కాకూడదు అనేది కూడా మనము డిసైడ్ చేసుకోవచ్చు. సో స్మార్ట్ ఆబ్జెక్ట్లో చివరిగా మనం ఏం చేద్దామంటే, చూడండి, నేను ఈ ఇమేజ్ని తీసుకున్నాను. సో ఇది ఒక లడాఖ్ది ఇమేజ్ అనమాట. సో ఈ ఇమేజ్ని మనం ఒక పెయింటింగ్ లాగా, అంటే వాటర్ కలర్ పెయింటింగ్ లాగా చేద్దాం. సో ఎలా చేద్దామంటే, సో ఫస్ట్ ఈ లేయర్ని మనం స్మార్ట్ ఆబ్జెక్ట్లోకి కన్వర్ట్ చేద్దాం. సో సింప్లీ రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అని క్లిక్ చేయండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే, మనము ఫిల్టర్ గ్యాలరీకి వెళ్దాం. సో ఫిల్టర్ గ్యాలరీ. సో ఫిల్టర్ గ్యాలరీలో మనం ఏం చేద్దామంటే, సో చూడండి, ఇక్కడ ఆర్టిస్టిక్ అని మీరు ఓపెన్ చేసుకోండి. ఆర్టిస్టిక్. సో ఆర్టిస్టిక్లో మనకి ఇక్కడ చాలా ఫిల్టర్స్ ఉన్నాయి. సో డిఫరెంట్వి. ఫ్రెస్కో అని ఉంది, ఇక్కడ వాటర్ కలర్ అని ఉంది. ఓకే, సో అయితే మనము ఈ ఇమేజ్కి ఫ్రెస్కో అప్లై చేద్దాం. సో కొంచెం బ్రష్ డీటెయిల్ మీరు కొంచెం తగ్గించుకోవచ్చు కావాలంటే. సో అలానే బ్రష్ సైజ్ కొంచెం, మనకు ఒక రియల్ ఫోటోని ఈ ఫిల్టర్ ఏం చేస్తుందంటే రియల్ ఫోటోని ఒక పెయింటింగ్ లాగా తయారు చేస్తుంది అన్నమాట. అయితే మనం ఈ ఫిల్టర్ అప్లై చేసిన వెంటనే చాలా టూ మచ్గా అప్లై అయినట్టు అనిపిస్తుంది మనకి. సో దీన్ని మనం కొంచెం కంట్రోల్ చేసుకుందాం. సో ఓకే కొట్టేద్దాం. ఓకే కొట్టేసి చూడండి, ఇప్పుడు మీరు లేయర్స్ ప్యానల్కి వచ్చినట్టయితే ఇక్కడ మీకు థంబ్నెయిల్ ఉంది. సో ఫస్ట్ మీరు ఈ థంబ్నెయిల్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే బ్రష్ తీసుకోండి. ఓకే, బ్రష్లో మీరు సాఫ్ట్ రౌండ్ బ్రష్ తీసుకోండి. తీసుకున్న తర్వాత సో చూడండి, మనము ఈ ఫిల్టర్ ఎఫెక్ట్ని కొంచెం తగ్గిద్దాం. సో ఎలా తగ్గిద్దాం? సో చూడండి, ఇక్కడ మనకి ఫ్లో వాల్యూ ఉంది. ఫ్లో వాల్యూ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 100% ఉంది. సో మనం దీన్ని కొంచెం తగ్గిద్దాం. సో సంథింగ్ 24% ఆర్ సే 20% పెడదాం. సింపుల్గా మనం 20% పెట్టేద్దాం. పెట్టేసి
చూడండి మనకి ఇక్కడ రోడ్డు సరిగ్గా కనిపించట్లేదు. సో నేనేం చేస్తానంటే సో ఈ రోడ్ మీద నుంచి కొంచెం ఫిల్టర్ని రిమూవ్ చేసేస్తాం. సో చూడండి, సో అంటే ఒక రియలిస్టిక్ పెయింటింగ్ లాగా మనకి కనిపిస్తుంది. సో ఎక్కడైతే మనకు కొంచెం డిస్టర్బెన్స్ బాగా ఉంది అనుకుంటామో సో అక్కడి నుంచి మనము ఇట్లా రిమూవ్ చేసేసేయచ్చు ఫిల్టర్ని. సో చేసేసి మనము రియల్ ఫోటోని ఒక పెయింటింగ్ లాగా, ఒక కొంచెం మంచి అట్రాక్టివ్ పెయింటింగ్ లాగా మనము తయారు చేసుకోవచ్చు. సో టూ మచ్గా మీకు ఫిల్టర్ అప్లై అయిన ప్లేసెస్ ఎక్కడైతే కనిపిస్తున్నాయో అక్కడి నుంచి మీరు ఈ ఫిల్టర్ని మీరు ఇలా రిమూవ్ చేసేసుకోవచ్చు. సో చూడండి, ఒక రియల్ ఫోటోని మనము వాటర్ కలర్ పెయింటింగ్ లాగా మార్చేసాం. సో ఇది అనదర్ యూజ్ అనమాట స్మార్ట్ ఆబ్జెక్ట్ తోటి. సో ఈ స్మార్ట్ ఆబ్జెక్ట్ క్లాస్లో మీరు చాలా విషయాలు తెలుసుకున్నారు. సో మీకేమైనా సజెషన్స్ కానీ మీకేమైనా క్వెరీస్ కానీ ఉంటే మీరు కామెంట్స్లో తప్పకుండా మెన్షన్ చేయండి. అండ్ ఈ క్లాస్ మీరు అర్థం చేసుకున్నారని అని అనుకుంటాను. అండ్ డూ సబ్స్క్రైబ్, like, share and keep watching my tutorials. Thank you very much.